నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. P4 పై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. ఆగస్టు 19 నుంచి P4 అమలు అవుతుందని వెల్లడి. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. విచ్చలవిడి ఎరువులు వాడి నేలను నిస్సారం చేసుకోవద్దని సూచించిన జిల్లా కలెక్టర్. హాస్పిటల్ వ్యర్థ నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రతి హాస్పిటల్, క్లినిక్ నిబంధనలకు కట్టుబడి వ్యర్థ నిర్వహణ చేయాలని ఆదేశం. ప్రభుత్వం 429, 465 జీవోలు తక్షణ అమలు చేయాలి డిమాండ్ చేసిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, ఆర్ఎంపీ, పీఎంపీల సంఘాల సమాఖ్య అధ్యక్షులు సురేష్ బాబు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంగళవారం సచివాలయంలో P4 పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు సిఎస్ విజయానంద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టాం. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం. సమాజానికి తిరిగి ఇవ్వాలనేదే ప్రధాన ఉద్దేశం. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుంది. ఆ స్ఫూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారు. స్పందించే మనసు ఉంటే పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకు వస్తారు. డబ్బుతో పాటు సాయం చేసేవారు కూడా మార్గదర్శులే. బంగారు కుటుంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండింగ్, చేయూత మాత్రమే. సిఎస్ఆర్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా P4 కార్యక్రమం చేపట్టాం. ప్రజల ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత భారత్, స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. పంట సాగుకు అవసరమైన ఎరువులను సిద్ధంగా ఉంచామని, విచ్చలవిడి ఎరువులు వాడి నేలను నిస్సారం చేసుకోవద్దని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా, రైతు జి రవీంద్రనాథ్ ఠాకూర్ పొలంలో వరి నాట్లు వేసి రైతులు అన్ని విధాలా ఎదిగేందుకు మేమంతా వారి వెనుక ఉన్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయని, ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాగునీరు, విత్తనాలు, ఎరువులు, CCRC కార్డులు, పంట రుణాలు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి రైతుకు వెనుదన్నుగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధికారులందరూ ఫీల్డ్కి వెళ్ళి రైతులతో మమేకమయ్యి ఆ రైతుల గురించి, అలాగే రైతులకి ఉన్న ఈ పథకాల గురించి, అలాగే ఇప్పుడు ఏరువాక స్టార్ట్ అయింది కాబట్టి ఈ సోయింగ్ గురించి, పంటల గురించి, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి రైతులతో చర్చించి ఉన్న పథకాల గురించి వాళ్ళకి చెప్పడము, ఇంకా ఫీల్డ్ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే అది తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశము. ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా ప్రతి మంగళవారం, బుధవారం జరుగుతూ ఉంది. ఈవెన్ మండల స్థాయి అధికారులు, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతుల నుంచి మంచి స్పందన ఉంది. రైతుల నుంచి ఏదైతే అక్కడ సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేంటి, అట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూలు ఉంటే అవి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కార్పొరేషన్, మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇది ఎరువులు సప్లై ఇష్యూ అయితేనేంటి, విత్తనాల ఇష్యూలు అయితేనేంటి, అలాగే పురుగుల మందుల ఇష్యూ అయితేనేంటి, దీని గురించి కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు సోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి జిల్లాకు కావాల్సిన ఎరువుల సరఫరా ప్రస్తుతానికి కంప్లీట్గా సఫిషియెంట్గా ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో బయోమెట్రిక్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి బయోమెట్రిక్ అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది. DBT అప్డేషన్ చేయకుండా కనుక ఇండియన్ పెడితే ఇండియన్ కూడా రైజ్ అవ్వదు. ఇది సొసైటీ వాళ్ళు కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తే చెప్పాము వాళ్ళకి, అది టెక్నికల్గా ఉంది కాబట్టి అది ఫాలోఅప్ చేసుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మరి ఎక్కువగా భూమిలో పోస్తే మీకు తెలిసే ఉంది, భూమి సారం కూడా పోతుంది, అంత పంట కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వడానికి కంపల్సరీగా అన్ని చోట్ల స్టాక్ రెడీగా ఉంది. దానికి కావాల్సిన ఇండియన్స్ ఎప్పటికప్పుడు పెట్టుకున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే
అగ్రికల్చర్ మినిస్టర్, అలాగే సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ గారు అందరూ ఎప్పటికప్పుడు కలెక్టర్తో వీసీ తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. మేము కూడా ఫీల్డ్ లెవెల్లో జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో కూడా కమిటీలను పెట్టి ప్రత్యేకంగా కమిటీస్ ద్వారా ఈ ఇది మన ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయిస్తున్నాము. అలాగే గోడౌన్స్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి స్టాక్స్ చెక్ చేస్తూ ఉన్నాము. స్టాక్ అయిపోయిన వెంటనే ఇండెంట్ పెట్టి ఎప్పటికప్పుడు తెప్పించేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే ఎక్కడ సప్లై సమస్య లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ వరకు వస్తే రైతులకి ఒకటి ఆ తపన ఉంటుంది, ఒకేసారి మొత్తం తీసుకెళ్ళి పెట్టుకోవాలి, అన్ని డోసెస్ కావాలి, అంటే మొత్తం పంటలు కావాల్సింది ఒకసారి తీసుకెళ్ళాలని ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతులకి ఏంటంటే ఒకటి బేసల్ డోసు, తర్వాత 2 డోసు వేస్తారు. ఫస్ట్ విత్తనాలు వేస్తున్నప్పుడు, అలాగే టాప్ డోస్ ఏదైతే ఉన్నాయో దీనికి 2 రకాలుగా ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బేసల్ డోస్కి గ్రాన్యూల్ వేస్తాము, అదే టాప్ అడ్రస్కి ఏదైతే ఉందో దానికి నానో యూరియా కూడా రావడం జరిగింది. ఈ నానో యూరియాని స్ప్రే చేయడం వల్ల మనకు ఆ కన్జంప్షన్లో దాదాపుగా 50% తగ్గుతుంది. దీని ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతాయి, అలాగే ఈ ఫర్టిలైజర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి సాయిల్ హెల్త్ బాగుంటుంది. దీన్ని కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రైతుల్లో కొంచెం ఏమంటారు దానికి రష్ ఉంది, ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఏంటో ఎట్లా అనేది. దయచేసి భయపడకండి, సఫిషియంట్ ఫర్టిలైజర్ సప్లై ఉంది. ఇది నేను చెప్తా ఉన్నది కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి వర్యులు స్టేట్ లెవెల్ నుంచి అష్యూర్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇంటర్ జిల్లాలో సఫిషియంట్ ఉంది. ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ ఉంటే కంపల్సరీగా అది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దీనికోసమే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి ఉన్నాను. ఎక్కడైనా ఫర్టిలైజర్ ఇష్యూ ఉంది, ఇట్లా సప్లై ప్రాబ్లం ఉంది, మనకు సరిపోయిన దొరకట్లేదని కనుక మీ దృష్టికి వస్తే, లేదా మీకు సమస్య ఉంటే మీరు ఫోన్ చేయండి, కంపల్సరీగా అటెండ్ అవుతాము. అక్కడ సప్లై ఉండేలా చూసుకుంటాం. ఎందుకంటే సఫిషియంట్ గోడౌన్ స్టాక్, గోడౌన్ నుంచి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ఒక 1 hour 2 hour అంతే డిలే అవుతుంది తప్పితే ఫర్టిలైజర్ సమస్య ఎక్కడ లేదు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్ నంబర్ కూడా పెట్టాను, దీన్ని కూడా మీరు ఫోన్ చేసి రైతులు సమాచారం అందజేయవచ్చు. ఈ నంబర్ వచ్చి 9154970454. ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు సైడ్ నుంచి ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ నా విన్నపం ఏంటంటే ఈ సాంకేతికతను కొంచెం అమలు చేసుకొని ఈ వరినే లేదా సింగిల్ మానోక్రాపింగ్ కాకుండా కొన్ని పంట మార్పిడి కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉద్యాన పంటల్ని ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేసుకోవచ్చు. ఉద్యాన పంటల్లో దాదాపు 2 నుంచి 3% 3 టైమ్స్ మూడింత ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు దానికి ముందుకు రావాలి. సాంకేతికతని అమలు చేసుకొని ఏదైతే హౌస్ హోల్డ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉందో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో దీన్ని మనం పెంచే అవసరం ఉంది. స్వర్ణాంద సాధన చేయడానికైనా, మనము వికసిత భారత్ సాధించడానికైనా రైతుల సంక్షేమం చాలా ఇంపార్టెంట్ అనేది గ్రహించింది ప్రభుత్వము. అదే ప్రకారంగా అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు ఇస్తుంది. కాబట్టి రైతు అభ్యుదయమే, రైతు సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఎన్టీఆర్ జిల్లాలో అదే నేపథ్యంలో అదే బాటలో ముందుకు వెళ్తున్నాము. రైతులకు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి రైతులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏరువాకలో దయచేసి ఫర్టిలైజర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని గురించి, ఫర్టిలైజర్ అవైలబిలిటీ గురించి వదంతులు నమ్మకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఎక్కడైనా సమస్య ఉంటే నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయండి, కంపల్సరీగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాస్పిటల్ వ్యర్థ నిర్వహణను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కొత్తపేట, వన్ టౌన్, ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంతాలన్నీ పరిశీలించారు. వన్ టౌన్ కొత్తపేట షేక్ రాజా హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహిస్తున్నారనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హాస్పిటల్ నుండి వచ్చే వ్యర్థాలను విభజించి నిబంధనల ప్రకారం వాటిని సేకరిస్తున్న విధానాన్ని కమిషనర్ పరిశీలించారు. బయోమెడికల్ వ్యర్థాలను రంగులతో కూడిన బ్యాగుల్లో వేసి సకాలంలో వాటిని రవాణా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అది ప్రజారోగ్యానికి పెనుముప్పు అవుతుందని, అందువల్ల ప్రతి హాస్పిటల్, క్లినిక్ నిబంధనలకు కట్టుబడి వ్యర్థ నిర్వహణ చేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తానని మాట ఇచ్చిన 429, 465 జీవాలను తక్షణ అమలు చేయాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమాఖ్య అధ్యక్షులు సురేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలో పలు సమస్యల పరిష్కార దిశగా ఫెడరేషన్ పనిచేస్తుందని వెల్లడించారు. జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమాఖ్య ఆత్మీయ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ప్రధాన నాయకులతో గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు తెలిపారు. 429, 465 జీవులను తక్షణ అమలు చేయాలని, ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై ప్రభుత్వం తక్షణ స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఆర్ నాగేశ్వరరావు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు, వి రాంబాబు, శ్రీనివాస్, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కొండిశెట్టి సురేష్ బాబు, జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షుడిని. గ్రామీణ వైద్యుల సమస్యల కోసం గత ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు నిర్వహించిన తర్వాత
వాళ్ళ హామీని నమ్మి మేము మద్దతుగా గ్రామీణ వైద్యులందరం సహాయ సహకారాలు అందించాం. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సంవత్సరం దాటినా సరే ఈ రోజు వరకు గ్రామీణ వైద్యుల సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ వైద్యుల సంఘాలన్నీ ఒక్క తాటి మీదకి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే నందిగాం నుంచి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డివి నాగేశ్వరరావు గారు, అలాగే మచిలీపట్నం నుండి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు గారు, నందిగాం టీం, అలాగే మచిలీపట్నం నుంచి టీం కూడా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు కలిసి ఐకమత్యంగా మేమందరం కలిసి గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం జరుగుతుంది. గతంలో ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వానికి 429 జీవోని అమలు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి త్వరితగతిన మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరడం జరుగుతుంది. పెట్టుకుంటారనే విషయం కూడా మాకు తెలుసు. ఎందుకంటే మీరు డాక్టర్ కాకపోయినా రూరల్ రీజన్లో, ఏజెన్సీ రీజన్లో ప్రజలు పడ్డే అవస్థల గురించి మీరు ఆ రోజు మచిలీపట్నంలో మాట్లాడారు. 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కలవటానికి వెళ్తే 5 నిమిషాల్లో డిక్లేర్ చేశారు, యాజ్ ఏ డాక్టర్గా నేను మీరు చేసే సర్వీస్కి న్యాయం చేస్తాను, మీరు వెళ్ళి మీ పని చేసుకోండి అని వితిన్ కన్సెంట్ డిస్ట్రిక్ట్లో 3 మంత్స్కే జీవో నెంబర్ ఇష్యూ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద 70% పారామెడికల్ ట్రైనింగ్ ఇప్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అట్ ద సేమ్ టైం ఆ సేమ్ సిమిలర్ యాటిట్యూడ్ అనేది మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసాం. ఎందుకంటే ఈయన డాక్టర్ కాకపోయినా పబ్లిక్తో ఆ ఇంటరాక్షన్ అనేది, రూరల్ రీజన్లో ఆ ఇంటరాక్షన్ అనేది మొన్న ఆయన చెప్పిన శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు వేసిన విషయం కూడా మేము గ్రామీణ వైద్యులు చేసే సర్వీస్ గురించి ఆ రోజు ఆ విషయం కూడా చెప్పారు. ఎందుకంటే సరైన దారి లేని ఏరియాల్లో మీ గ్రామీణ వైద్యులు వెళ్ళి ఒక డయేరియా అయినా సరే సెలైన్లు పెట్టి, అలాగే ఒక చెస్ట్ పెయిన్ అయినా సరే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా మీరు ఒక వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఐరన్ ఇన్స్టిట్యూట్కి పంపించిన ఆ ఫస్ట్ ఎయిడ్ అనేది గోల్డెన్ అవరు. అది ఇచ్చిన సర్వీసు చాలా ప్రాణం నిలబెడుతుందని పొగిడిన మీరే ఇప్పటికీ దాదాపు సంవత్సరం కావస్తుంది, ఇప్పటి వరకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మీరు ప్రజలకి మాట్లాడాలి. ఎందుకంటే మీరున్న కరెంట్లీ సిచ్యువేషన్ ఈజ్ టోటల్లీ స్టేట్ ఆఫ్ ద అకౌంటబిలిటీ స్టేజ్. అది మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులకి మీరు సంజాయి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మేమందరం కూడా ఒకరోజు మీ అపాయింట్మెంట్ కోసం వస్తాను. మీరు కంపల్సరీ మాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత రాష్ట్ర ఫెడరేషన్ నాయకులతో విజయవాడ ధర్నా చౌక్లో మేము ధర్నా చేయడానికి కూడా మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున 85,000 మంది రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇప్పుడు 26 జిల్లాలంటే 32 జిల్లాలు చేస్తా ఉన్నారు. రూరల్ సర్వీస్లో గత ప్రభుత్వం ఇచ్చిన విలేజ్ క్లినిక్కి సంబంధించింది. ఈ రోజున గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ప్రథమ చికిత్సా కేంద్రాలు చేస్తున్నారు. మీరు ఇంటెలిజెన్స్ సర్వే పెట్టుకుంటారు, ఏం సర్వే పెట్టుకుంటారో పెట్టుకోండి. పబ్లిక్తో ఇంటరాక్షన్ అవ్వండి. పబ్లిక్ నుంచి మీకు మెడికల్ సర్వీసు, మెడికల్ అసిస్టెన్సీ ఎనీ కైండ్ ఆఫ్ టైం, ఎర్లీ అవర్స్ ఆఫ్ డే అండ్ మిడ్ నైట్ ఎవరు వచ్చి తలుపు కొడితే డాక్టర్గా మీకు ట్రీట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ డే మీ ఐరన్ ఇన్స్టిట్యూట్కి పంపించి మిమ్మల్ని సేవ్ చేస్తున్నారనేది మీరు పబ్లిక్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోండి. ఆ వెరిఫికేషన్ అనేది అందులో పాజిటివ్ వచ్చి అందులో 85 to 90% పాజిటివ్ రెస్పాండ్ ఉంటేనే మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. ఎందు నిమిత్తం అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సర్క్యులర్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి కూడా గ్రామీణ వైద్యులకు సంబంధించింది ట్రైన్డ్ అయ్యే పర్సన్స్ కూడా మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నారు. ఇవ్వమని చెప్పినప్పుడు మీరు అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి మీరు దారి చూపించాలి. ఆ బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కూడా కష్టపడి ఈ రోజున ఇంటర్మీడియట్లు చదువుకుని 20 years అబవ్ వాళ్ళు కష్టపడి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ట్రైనింగ్ నేర్చుకుని బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీలు పోషించుకుంటున్నారు. దీని నిమిత్తం ప్రత్యేకంగా పాండమిక్ స్టేజ్ పీరియడ్లో ఎంతమందిని 2021లో మీరు ట్రీట్మెంట్ ఆపమంటే ఆపాము, 2021లో మీరు కంటిన్యూ చేయమంటే చేశాము. ఆ నిమిత్తం రాష్ట్రానికి సంబంధించిన నాయకులను కోల్పోయాము, మెంబర్స్ని కోల్పోయాము. ఉన్న నాయకులు కూడా పబ్లిక్కి ఎంత సర్వీస్ చేశారనేది పబ్లిక్కి తెలుసు. మీరు ప్రభుత్వం మర్చిపోవచ్చు, నాయకులు మర్చిపోవచ్చు, ఐఎంఏ లీడర్స్ మర్చిపోవచ్చు, ప్రజలు మర్చిపోరు. ప్రజల మధ్యలో నిరంతరం సేవ చేసేది మేమే. మీరు కనుక్కోండి కావాలంటే. ఇది మాత్రం ఎంచుకుని అన్నిదా భావించకుండా ఈసారి కూటమి ప్రభుత్వం కంపల్సరీ మాకు అపాయింట్మెంట్ ఇచ్చి దీనికి సంజాయిషి చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంది. థ్యాంక్ యూ.
మంత్రి అచ్చెన్నాయుడు తన సతీమణితో కలిసి మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కింజారపు అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖల మంత్రిగా ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం దేవస్థానం ఈవో శ్రీ సీనా నాయక్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు, తగిన ప్రోటోకాల్ కల్పించారు. అచ్చెన్నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. దేవతేన తేనైవైవ తేనాప్నోత్యాప్నోతి తేనైవైవ తేనాప్నోతి తేనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోతి సర్వగం సర్వమాప్నోతి తేన తేనాప్నోతి సర్వం ఆప్నోతి సర్వగం సర్వమాప్నోత్యాప్నోతి సర్వం జయతి జయతి సర్వమాప్నోత్యాప్నోతి సర్వం జయతి सर्वं जयति जयति सर्वगं सर्वं जयति जयतीति जयति शरणागत दीनार्तपरित्राणपरायणे सर्वस्यास्ति हरे देवि नारायणि नमोऽस्तुते राज्यांगहारेण ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరు తిరిగి విద్యుత్ భారాలను తగ్గిస్తామని, అదనపు భారాలను ప్రజలపై వేయమని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల నడ్డి విరుస్తోందని సిఐటియు జిల్లా నాయకులు దోనపూడి కాశీనాథ్ విమర్శలు గుప్పించారు. విద్యుత్ భారాలను ప్రజలపై మోపమని నమ్మించి తీవ్రంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం వంచిందన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ఈ విధానాలు వామపక్ష సంఘాలు ఐక్యంగా ప్రజలను కలుపుకొని అడ్డుకుంటాయని, ఈ ఆటలు ఇంకా సాగవని హెచ్చరించారు. ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రజావేదిక ఆధ్వర్యంలో రాణిగారి తోట సబ్స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా నాయకులు దోనపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరు తిరిగి విద్యుత్ భారాలను తగ్గిస్తామని, అదనపు భారాలను ప్రజలపై వేయమని నమ్మబలికారని విమర్శించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయలు ప్రజలపై సర్దుబాటు భారాలను వేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇప్పటికే 16,000 కోట్ల రూపాయల అదనపు భారాలను ప్రజలపై మోపిందన్నారు. మరో 12,000 కోట్ల రూపాయల భారాలను వేసేందుకు సిద్ధమైందని, విద్యుత్ భారాలను ప్రజలపై మోపమని నమ్మించి తీవ్రంగా ప్రజలను వంచారన్నారు. అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎప్పటిమప్పటిగా పెంచేసింది. పెంచడమే కాదు, ప్రజల మీద అంతకుముందు 14,000 కోట్ల నుంచి మళ్ళీ తిరిగి 2 మాసాల క్రితం, మాసంన్నర 2 మాసాలు అవుతా ఉంది, 12,771 కోట్ల రూపాయల భారం వేయడానికి రంగం సిద్ధం చేసింది. అంటే వెరసి ఒక 30,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, పబ్లిక్ వ్యతిరేకిస్తూ ఉంది, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శ్రేణులు, నీ కార్యకర్తలే ఏమండి మేము ఎలాగో చేయలేం, మీరన్నా చెయ్యండి అని చెప్పారని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో నీ శ్రేణులు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా సరే పాత అలవాటు మార్చుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పదలిచా. నేను 95 నాటి చంద్రబాబుని చూస్తారని చెప్తున్నావు. నిజంగా 95 నాటి చంద్రబాబునే నువ్వు చూసేటట్టయితే మళ్ళీ 12 ఏళ్ళు అధికారం నుంచి వెళ్ళిపోవటమే, బయటికి అరణ్యవాసం చేయటమే, అజ్ఞాతవాసం చేయడమే. ఈ 12-13 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి ఏ పవర్ అయితే నీ పవర్ పోగొట్టిందో అదే పవర్ ఇప్పుడు ఉద్యమాన్ని చేపట్టింది. ఆ పవరు నిన్ను పోగొట్టేటువంటి దానికి నీకు చర్మగీతం పాడటానికి సిద్ధపడతా ఉంది. ఒకప్పుడు 3 కార్యకర్తల్ని, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, సిపిఎం కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తలు, బాలస్వామి మొత్తం అందరూ కలిసి ఉద్యమం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైనటువంటి పరిస్థితి. ఆ దెబ్బకి నువ్వు అధికారం కోల్పోవటమే కాదు, సంస్కరణలు వెనక్కి తిప్పి కొట్టగలిగింది వామపక్ష పార్టీలు. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి అదే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నామని అంటే నిన్ను ఏమనాలని చెప్పనేటువంటిది అర్థం కావడంలా. స్మార్ట్ మీటర్లో నైట్ 1.5 రేటు,
పగల ఒక రేటు. ఈ రకమైన పద్ధతుల్లో కనుక తీసుకుంటే సింగునగర్లో 7,000 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 26,700 వచ్చింది. గాంధీనగర్లో 26,000 వచ్చేటువంటి బిల్లు 1,06,000కి వెళ్ళింది. ఈ రకమైన పద్ధతుల్లో 450 వచ్చే బిల్లు 950, 950 వచ్చే బిల్లు 1,850, 1,900కి చేరుతా ఉంది అని అంటే దీన్ని ఏమనాలని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకోవాలా. షిరిడి చాయి ఎలక్ట్రికల్స్తో నువ్వు లాలూచి పడి షిరిడి చాయి ఎలక్ట్రికల్స్ దగ్గర ఎన్నికల విరాళం తీసుకున్నాను. ఈరోజు ఏ రకమైనటువంటి ఏ మొహం పెట్టుకుని పగలగొట్టండి అని చెప్పినటువంటి పెద్ద మనిషివి మార్చి పెట్టలు ఎలా పెడతా ఉన్నామని అడుగుతున్నాం. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరా తిరిగి పగలగొట్టండి అని మేము ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్పారు. మరి మేము అదే పని చేస్తున్నాంగా. మేము పని చేస్తుంటే మా మీద కేసులు ఎందుకు పెడుతున్నాం? విద్యుత్ సంస్కరణ విషయంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఏమి తేడా లేదనేది ఈ అంశం పైన స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,750 కోట్లు లంచం తీసుకొని ఆదానితో ఒప్పందం చేసుకొని సెకీ ఒప్పందం చేసుకొని ఈరోజు అమలు పరుస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు కానీ పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలు కానీ దాని ప్రభావంతో జరుగుతున్నాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీటిని పూర్తిగా వ్యతిరేకించి మేము అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నాడు, సంస్కరణలు అమలు చేయబోమన్నాడు. కానీ అధికారంకి వచ్చి 13 మాసాలు అయినప్పటికీ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నాడు. ఇంకా తేడా ఏముందో ప్రజలే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని వీటికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజా సమూహాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ పోరాటంలో ప్రజలదే విజయమైంది. గతంలో కూడా ఇదే విద్యుత్ ఛార్జీలు పెంచినందువల్ల చంద్రబాబు నాయుడు ఏ గతి పట్టిందో ఇప్పుడు వీటిని కొనసాగిస్తే అదే గతి పడుతుందని ఈ సందర్భంగా ఆయన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రజలకు ద్రోహం చేస్తూ ఉంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని ఉల్లంఘిస్తూ ఉంది. ఏదైతే స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పారు, అదే రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తగ్గిస్తామని చెప్పారు. ఇవాళ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు భారం వేస్తే తెలుగుదేశం వచ్చిన తర్వాత కేవలం 1 సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు భారం వేశారు. ఇంకా ఇవ్వబోతూ ఉన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా విద్యుత్ సంస్థ డిస్కమ్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ఆదాయానికి అప్పగించడం చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజా సంఘాలు, పార్టీలు, వామపక్ష పార్టీలు ఐక్యంగా ఉద్యమం చేస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమం ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాలను తీసుకోవాలి, హామీలు అమలు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో యొక్క విద్యుత్ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని తెలియజేస్తా ఉంది. వినూత్న కార్యక్రమాలు, సంస్కరణల అమలు చేస్తూ ప్రజలకు మేలు చేకూర్చే సమర్థ నాయకుడు సీఎం చంద్రబాబు అని తెలుగుదేశం ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు అన్నారు. సాంకేతికతతో ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకే చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500కు పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వందలాది పౌర సేవలపై ప్రజల అవగాహన పెంపొందించుకోవాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. వాట్సాప్ సేవలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న గద్దె ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతికతను జోడిస్తూ కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. మన మిత్ర యాప్ ద్వారా దాదాపు 500 ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. వివిధ రకాల సర్టిఫికెట్లతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన ఏ సమస్యనైనా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇవాళ ప్రపంచంలోనే వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టగలిగిన సమర్థత కలిగిన నాయకుడు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సమర్థతకి ఉదాహరణలు కోకొల్లలు. ఇవాళ ప్రపంచం అంతా తెలుగువారు ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఆయన ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు. ఇవాళ కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రతి నెల 5వ తారీఖున మన మిత్ర అనే ఒక ర్యాలీ ద్వారా ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన పరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున మా నియోజకవర్గంలో ఎవరైనా పలానా సమస్య ఉందంటే నేను వాళ్ళందరికీ చెబుతున్న ఒక మాట, మీరు ఆ సమస్య యొక్క ఫోటోగ్రాఫు, దాని కింద అడ్రస్సు, ఆ సమస్య వివరాలు, మీ ఫోన్ నెంబరు, ఈ 3 కనుక ఇస్తే
అవి తక్షణమే దానికి సంబంధించిన అధికారులకి పంపించిన మరుక్షణమే వాళ్ళకి ఫోన్ వెళ్ళటం, ఏంటి సమస్య అని వాళ్ళు వివరంగా తెలుసుకోవటం, ఏమిటే దానికి అనుకూలంగా స్పందించడం ఇది జరుగుతుంది. చాలా చోట్ల 100 కార్యక్రమాల్లో సుమారు 80కి పైగా అప్పటికప్పుడు క్లియర్ అయిన సందర్భం ఉన్నాయి. అంతేకాదు ఇవాళ ఒక్కొక్క సర్టిఫికేట్కి తిరగాలి అంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా కాకుండా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో ఈ యొక్క ఏదైతుందో 955523000009 అనే ఫోన్కి చేస్తే ఫోన్కి హాయ్ అని పెడితే దానికి మనకి దాంట్లో వాట్సాప్ మొత్తం వచ్చేస్తాయి. ఏమేమి కార్యక్రమాలు ఏమేమి పనులు దీని ద్వారా చేసుకోవచ్చు అనేది వస్తుంది. ఇవాళ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే వాట్సాప్ ద్వారా అవసరమైతే దానికి ఏమైనా ఛార్జెస్ కట్టాలి, 100, 200, 300 రూపాయలు ఏమైనా ఛార్జెస్ కట్టాలంటే ఈ వాట్సాప్ ద్వారానే ఛార్జెస్ కట్టి మన ఇంట్లోంచి కదలకుండా మనం ఆ సర్టిఫికేట్ తీసుకునే యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి 1 కాదు 2 కాదు 500 సేవలు ఈ వాట్సాప్ ద్వారా ఈ రోజున చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా చాలామందికి తెలియదు. ఇవాళ ప్రధానమైన వ్యక్తులు, నిరంతరం సమస్యల మధ్య తిరిగే వ్యక్తులు కూడా చాలామందికి ఇంకా అవగాహన రాని పరిస్థితి ఉంది. ఇవాళ అలాంటిది ప్రతి నెలా కూడా ఇది ఒక కార్యక్రమం పెట్టి ప్రభుత్వం, అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఒక ఊరేగింపులాగా అవగాహన చేసి ఊరేగింపు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి అనేది ఆలోచన వచ్చి ఈ ద్వారా ఇప్పుడు మీడియా ఉంది, మీడియా ద్వారా చెబుతున్నాం ఈ 4 మాటలు. ఈ 4 మాటల ద్వారా వాళ్ళు తెలుసుకుని లక్షలాది మంది దానికి స్పందించి ఈ యొక్క సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మనమిత్ర కార్యక్రమం ఇవాళ 5వ తారీఖు, ఇవాళ నుంచి మొదలు ప్రతి నెల 5వ తారీఖున ఇవాళ ఇక్కడ చేశారు, ఇంకోసారి రేపు 5వ తారీఖు ఇంకోసారి చేస్తారు. ఆ విధమైన ర్యాలీల ద్వారా ముందుకు వెళ్ళి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా ముఖ్యం. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట మార్చి ప్రజలపై పెను భారాలు మోపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిజ స్వరూపాన్ని గ్రహించాలని ఆయన ప్రజలకు సూచించారు. విద్యుత్ సంస్కరణల పేరిట కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కలిపి 50,000 కోట్ల రూపాయల భారం మోపాయని ఆయన మండిపడ్డారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీ హిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఎం పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజలంతా గ్రహించాలన్నారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రజలపై పెనుభారాలు మోపుతున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల వల్ల 500 రూపాయల కరెంటు బిల్లు 10 రెట్లు పెరుగుతోందని, సామాన్య మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ ఛార్జీలు పెనుభారంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేటటువంటి విధానాన్ని ప్రజలు గ్రహించవలసిందిగా, కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు గమనించవలసిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల విద్యుత్ ఛార్జీలు పెంచము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి. అదే నారా లోకేష్ చెప్పాడు, స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పి. వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలపైన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతోటి భారాలు మోపటం, అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించాలని, అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలని చెప్పి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి చేసేటటువంటి విధానాలు ప్రజల మీద భారాలు వేసేటటువంటిది, ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలకి ఈ రోజున తిలోదకాలు ఇచ్చేటటువంటి పద్ధతిలో ప్రజలపైన భారాలు మోపేటటువంటి పరిస్థితి సరైనటువంటిది కాదు. విద్యుత్ ఛార్జీలు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించుకోవాలా, అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల బిగింపుని ఉపసంహరించుకోకపోతే రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టవలసి వస్తుందని చెప్పి గతంలో 2000 సంవత్సరంలో ఇదే పద్ధతులు విద్యుత్ సంస్కరణని ఈ రాష్ట్రం
కాలంలో అమలు చేసేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే ప్రజలందరూ కూడా ఆగ్రహ ఆవేశాలతోటి పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కరెంటు షాక్ ఇవ్వడంతో ప్రభుత్వం కూలిపోయింది. అదే పద్ధతిలో కనుక ఈ రోజున ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరస్కరించేటటువంటి ఉద్యమాలు చేపట్టడం ద్వారా మీ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుంది. కాబట్టి పునరాలోచన చేసుకొని ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేటటువంటి పద్ధతిలో విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును కూడా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా, అదానితో జరిగిన సెకీ ఒప్పందాలు రద్దు చేసి విద్యుత్ వ్యవస్థను కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. మేము మొదటి నుంచి అవుతున్నాం. మీరు మాట తప్పి ప్రజల నెత్తి మీద ఈ భారాలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రతిఘటిస్తారు. గతంలోగానే మరలా పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాం. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలన్నిటినీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకం. ఈరోజు 4 రోజుల బిల్లులు, జూలై నెల, ఆగస్టు నెల బిల్లు తీసేద్దామన్నంత నిస్పృహకి జనం లోన్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి వేల బిల్లులు. అంతకుముందు 500, 600 వచ్చేవాళ్ళకి ఇప్పుడు 2000, 3000 వస్తున్నాయి. చిన్న షాపులకు 2000, 3000 వచ్చేవాళ్ళకి ఇప్పుడు 10,000, 15,000 వస్తున్నాయి. కొంతమందికి అయితే 25,000 వస్తున్నాయి. ఈ విజయవాడలోనూ కొంతమందికి లక్షలు కూడా వచ్చినాయి. విద్యుత్ శాఖ మంత్రి అంగీకరించారు కూడా. అంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఓ పెద్ద శాపంగా మారింది. ప్రజలకి విద్యుత్తు సంస్కరణల పేరుతోటి ఉరి బిగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఉరి బిగిస్తూ ఉంటే మాత్రం మేము వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోము. ఈరోజు ప్రజలే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటనకు సిద్ధమై వీధుల్లోకి వస్తున్నారు. ఇదెంతలే ధర్నాలు అరుస్తారు, కేకలేసుకుంటారు, వెళ్ళిపోతారని ప్రభుత్వం దీన్ని తక్కువ అంచనా వేస్తే ఇది ఒక ప్రజాభిప్రాయం కింద రూపుదాల్చి ప్రజల యొక్క ఓళ్ళల్లోనే ప్రతి ఊరు ఎక్కడికక్కడ పాలక ప్రతినిధులని, ఎమ్మెల్యేలను, ఎంపీలని నిలదీసి ప్రశ్నించేటువంటి రోజు కూడా వస్తుంది. ఆ రోజు ఓళ్ళల్లో కూడా తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడిన మేము కొత్తగడటల్లా విద్యుత్ ఛార్జీలు పెంచం, పైగా తగ్గిస్తూ ఉన్నారు. మొన్న ఏం చేశారు ట్రాన్స్మిషన్ వాళ్ళు 3 ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని షాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. 10వ మహాసభలకు వేదికగా అమరావతి ఎంచుకోవడం అభినందనీయమన్నారు. సొంత జేబులు నింపుకునేందుకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేస్తే ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు. ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం షాప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కడప జిల్లా వాసి రవిశంకర్ విద్యా సమస్యలపై యోజన నాయకుడిగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారన్నారు. వెనుకబడిన యువత కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. 10వ మహాసభలకు వేదికగా అమరావతి ఎంచుకోవడం అభినందనీయమన్నారు. సొంత జోబులు నింపుకునేందుకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేసిందన్నారు. ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చాయన్నారు. విద్యా సంస్థల సమస్యల కోసం విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆర్ఎస్యు నాయకులు నిలవాలన్నారు. మేము కట్టుబడి ఉన్నాం. మా మంత్రి నారా లోకేష్ గారు ఈ కరికులం రీవ్యాంప్ చేయడంతో పాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకోవడానికి ఆయన సాయశక్తులను ప్రయత్నిస్తున్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి, ఇది మొన్న రెండోసారి మీటింగ్ కూడా పెట్టి తాతల్ని అందరి సహకారంతో ఏ స్కూల్కి ఆ స్కూల్ డెవలప్ అవ్వాలి, ఒక పక్క పేరెంట్స్, ఒక పక్క దాతలు, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ది బెస్ట్ స్కూల్స్గా ఉండాలి. ఈరోజు ప్రభుత్వ స్కూల్లో ఈరోజు ఖాళీగా లేవు, మా స్కూల్లో మొత్తం ఫిల్ అయిపోయినారు, నో వేకెన్సీ అని బోర్డు పెట్టే పరిస్థితి ఈరోజు ఉందంటే దాన్ని ఈ ప్రభుత్వ పాలనకు ఉదాహరణగా మనం చూడాలి. నిరంతరం యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొని రావడంలో ఇటు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు సమర్థవంతంగా వాళ్ళ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఒక పక్క రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉండాలి, ఐటీ రాజధానిగా ఉండాలి. దాంతోపాటు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో
పరిశ్రమలు తీసుకొని వచ్చేదానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ పారిశ్రామికవేత్తలను ఒప్పించి ఈరోజు అక్కడన్ని పెట్టుబడులు వస్తూ ఉంటే కన్ను వాళ్ళకి పచ్చికామర్ల వాళ్ళకంతా పచ్చగా ఉన్నట్టు వీళ్ళు ఈరోజు నిందలేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారన్నా ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, యువతకి బాగా చదువుకోవాలి, బాగా రాణించాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ దేశ అభివృద్ధిలో తెలుగు బిడ్డలు ముందుండాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే రప్పలాడించండి, కత్తులు ఎత్తుకొని నరకండి, డిఎస్పీలు నరికేయండి, ఎస్పీల తలలు తీసేయండి, అడ్డొస్తే కొట్టండి, తొక్కిచ్చేయండి, గంజాయి తీసుకోండి, మద్యం తీసుకోండి, ఊడిగం చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి పాలసీ. కూటమి పాలసీ ఏమో ఉద్యోగాలు, అభివృద్ధి, ఈ దేశ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యే విధంగా యువతను ఆ విధంగా మొగ్గు చూపించే. మన దేశంలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీ అంత ప్రాశస్త్యం పొందింది. గతంలో 2018లో ప్రో కబడ్డీ విశాఖపట్నంలో ఆ రోజు 2018లో ఆ ఇయర్ పెట్టడం జరిగింది. మళ్ళీ దురదృష్టవశాతం ఈ 5 ఏళ్ళు ఆ ప్రో కబడ్డీ అనేది మన రాష్ట్రానికి రాలేదు, ఎవరు చొరవ చూపించలేదు. అప్పుడున్న స్పోర్ట్స్ మినిస్టర్ అయినా, శాప్ చైర్మన్ అయినా, ప్రభుత్వం అయినా, ఎందుకంటే వాళ్ళ క్రీడలు అంటే రాజకీయ క్రీడలుగానే, రాజకీయ ఓట్ బ్యాంక్గానే చూశారు. అయితే మళ్ళీ కరేడు గ్రామంలో ప్రభుత్వాలు అన్యాయంగా భూసేకరణ చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గ కన్వీనర్ నేతి మహేశ్వరరావు ఆరోపించారు. రైతులు ప్రభుత్వాలు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. వారికి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. చేవూరు, రావూరు, కరేడు గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గ కన్వీనర్ నేతి మహేశ్వరరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ చట్టం 2013 సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. భూసేకరణ చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా రైతుల భూములను తీసుకోవడం దుర్మార్గమన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకులం కాదని, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే భూసేకరణ చేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. రైతుల పోరాటాలకు ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకులైన కేజ్రీవాల్ ను తీసుకొచ్చి పోరాటానికి మద్దతు ఇస్తామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం చేవూరు, రావూరు, కరేడు గ్రామాల్లో భూసేకరణ జరుగుతున్న పరిస్థితులలో సామాజిక అంశాల ప్రభావాన్ని ఇగ్నోర్ చేసిన దాని మీద ఒక నివేదిక గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరేడు తాలూకు ఉద్యమాన్ని మనం చూస్తే గత ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోని కంటిన్యూ చేస్తూ ఈ ప్రభుత్వం ఇంకా విశ్వేశ్వరరెడ్డికి దగ్గరుండి భూములు ఇస్తున్న పరిస్థితులు మనం గమనించవచ్చు. అలాగే జూన్ 29న రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం స్పందించిన అంత మాత్రమే ఉన్న పరిస్థితులలో ఈరోజు గ్రామాల్లో వర్గపోరు సృష్టించి ముఖ్యంగా పార్టీల వారిగా రైతులను వెడగొట్టి ఇవాళ ఒక రైతును కూడా అరెస్ట్ చేశారు. అజిత్ రెడ్డి అనే రైతుని. ఆ రైతును అరెస్ట్ చేసి చెప్పే విధానం వాళ్ళు వచ్చేకి సో స్మగ్లర్ అని, వేమిరెడ్డి అనుచరుడని సాక్షి మీడియాలో వేసే విధానం, అలాగే టీడీపీ వాళ్ళు వచ్చేకి ఇతను వైసీపీ మనిషిని అరెస్ట్ చేసిన విధానం అంటే ఆ ఊర్లో వర్గపోరు సృష్టించి మొత్తం వెళ్ళాలనే విధానం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ భూసేకరణ కానీ పూర్తయితే రైతులు ప్రలోభాలకి లేదా ముఖ్యంగా ఈ పార్టీల మత్తులో భూసేకరణ కానీ కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటే దాని మీద సఫర్ అయ్యే వర్గాలు రైతు కూలీలు, చిన్నకారు రైతులు. కాబట్టి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి చేసేటప్పుడు సమగ్ర అభివృద్ధి జరగాలి. అంటే భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా, ఎగ్జిస్టింగ్ అభివృద్ధికి ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేయాలని చెప్పిన దాన్ని తుంగలో దొక్కి పచ్చని పంట పొలాలు బాగా లాభసాటిగా ఉన్న ప్రాంతాన్ని భూమి తీసుకోవడం అంటే అక్కడ అపారమైన ఖనిజ సంపద ఉందనేది మా అందరికి కూడా అనుమానం కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము బలహీనలైన సన్నకారు రైతులు 1-2 ఎకరాలు అలాగే రైతు కూలీల పక్షాన ఉండాలన్న అంశంతో ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ సారాంశం గతంలో అమరావతి ప్రాంతంలో అలాగే రామాయపట్నం, చేవూరు ప్రాంతంలో భూములు తీసుకున్నప్పుడు
ఆ గ్రామాల చుట్టూ ఉన్న భూములన్నీ తీసుకొని గ్రామాన్ని వదిలేసిన పరిస్థితుల్లో ఆ గ్రామంలో రైతు కూలీలు ఎలా ఇబ్బంది పడ్డారో అన్ని పరిశీలించి ఈ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి, స్కిల్ ఉండాలి. వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. కాబట్టి దీని మీద ఒక రిపోర్ట్ తీసుకొని మేము ఒక ఆదాయం అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సర్వే చేసిన పరిస్థితి. అండ్ ఒక 20 సంవత్సరాలు ఉన్న రైతు కూలి ఆర్ ఏదైతే రైతు చిన్నకారు రైతు వాళ్ళు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 35 సంవత్సరాలు జీవితకాలం సంపాదించే ఉపాధి పోతుంది. కాబట్టి సుమారు మేము క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం చార్ట్ అకౌంటెంట్ భాషలో 50 లక్షలు ఒక కుటుంబం నష్టపోతూ ఉంది. అలాగే ఒక 35 సంవత్సరాల వయసున్న కుటుంబం అయితే 40 లక్షలు నష్టపోతున్న పరిస్థితి. కాబట్టి వీళ్ళందరి సంగతి కూడా ప్రభుత్వం తేల్చిన తర్వాతే, ముఖ్యంగా వీళ్ళు ఎంత ఆదాయం నష్టపోతున్నారో ప్రభుత్వ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆర్టీఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా వెరిఫై చేసి మీరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. P4 పై ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. ఆగస్టు 19 నుంచి P4 అమలు అవుతుందని వెల్లడి. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో పొలం తెలుస్తోంది కార్యక్రమం. విచ్చలవిడి ఎరువులు వాడి నేలను నిస్సారం చేసుకోవద్దని సూచించిన జిల్లా కలెక్టర్. హాస్పిటల్ వ్యర్థ నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రతి హాస్పిటల్ క్లినిక్ నిబంధనలకు కట్టుబడి వ్యర్థ నిర్వహణ చేయాలని ఆదేశం. ప్రభుత్వం 429, 465 జీవోలు తక్షణ అమలు చేయాలి డిమాండ్ చేసిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆర్ఎంపీ పీఎంపీల సంఘాల సమాఖ్య అధ్యక్షులు సురేష్ బాబు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్.